అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరొక 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీని మరోసారి వణికిస్తున్నాయి. 10 రోజుల కిందటి వర్షాల్లాగే ఈసారి కూడా నెల్లూరు, చిత్తూరు జిల్లాలపైనే ప్రభావం పడింది. ఆగకుండా వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాను వానగండం వేయటం లేదు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. తడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హెవీ రెయిన్ఫాల్ అంటే కొన్ని మండలాల్లో 6 సెంటీమీటర్ నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షభావం ఉండొచ్చు. రెయిన్ఫాల్ ఉన్నప్పుడు 12 సెంటీమీటర్ పైగా కూడా రెయిన్ఫాల్ ఉండొచ్చు. ఇది ముఖ్యంగా మనకు సౌత్ నెల్లూరులో నాయుడుపేట మరియు గూడూరు డివిజన్లో ఈ 2-3 రోజులు కూడా ఎక్కువ వర్షపాతం ఉంటుందన్నది ఐఎండీ ఫోర్కాస్ట్ ఉంటుంది. 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 17 ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ పెట్టుకోవడానికి కూడా చాలా చర్యలు తీసుకున్నాం. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో కేవీబీపురం మండలం ఎగువపూడి దగ్గర తాత్కాలికంగా నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 10 సెంటీమీటర్ల వాన కురిసింది. చెరువులన్నీ నిండిపోయాయి. జిల్లాలో అతిపెద్దదైన రాయల చెరువు నిండుకుండలా తొణికిసలాడుతోంది. తొట్టంబేడు మండలం దొడ్లవాగులో ఒకరు గల్లంతయ్యారు. వెళ్ళిపోయేప్పుడు నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇటు మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు నీళ్ళు ఎక్కువైపోయాయి. అందులో ఏంటంటే ముగ్గురు నీళ్ళకు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఒకరిని ఏంటంటే చెట్టు మీద మేము కాపాడినాం, నేను ఇంకొక అబ్బాయి కలిసి. అప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉండి నీళ్లు మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ అదే విధంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఆ నీళ్లు మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ అదే విధంగా ఇప్పుడు గంటకి పెరుగుతూ ఉన్నాయి నీళ్లు. ఇక్కడ మామూలుగా ఏంటంటే తోటల్లో కూడా చాలా మంది 30-40 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. అల్పపీడన ప్రభావంతో ఇటు తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోపక్క దట్టంగా పొగమంచు కురవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.